ఓం శాంతి 24/6/2024 మమ్మా స్మృతి దినం రోజు పవిత్రత గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్స్ అనుసారం నడుస్తూ ఉంటే దైవీ రాజ్యంలోకి వచ్చేస్తారు. ఉదయం క్లాస్లో వినిపించేందుకు జగదంబ తల్లి యొక్క మధుర మహావాక్యాలు. ఓం శాంతి. ఈ ప్రపంచాన్ని నాటకము అని కూడా అంటారు. డ్రామా అనండి, నాటకం అనండి, ఆట అనండి, విషయం ఒక్కటే. నాటకంలో ఒకే కథ ఉంటుంది. అందులో మధ్యలో చాలా ఉపకథలు చూపిస్తారు, కానీ కథ ఒకటే ఉంటుంది. అదేవిధంగా ఇది అనంతమైన వరల్డ్ డ్రామా. దీనిని నాటకం అని కూడా అంటారు. ఇందులో మనమంతా పాత్రధారులం. ఇప్పుడు మనం పాత్రధారులము కనుక మనకు నాటకం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఏ కథ గురించి ఈ నాటకం ప్రారంభం అవుతుంది, మన ఈ పాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎక్కడ పూర్తి అవుతుంది, అంతేకాక అందులో ప్రతి సమయం ఏ ఏ పాత్రధారులకు ఎలాంటి పాత్ర ఉంటుంది, దాని డైరెక్టర్ క్రియేటర్ ఎవరు, ఈ నాటకంలో హీరో హీరోయిన్ పాత్రలు ఎవరివి, ఈ అన్ని విషయాల జ్ఞానం ఉండాలి. ఊరికే నాటకము అని అనడం వలన పని జరగదు. ఇది నాటకమే, కానీ ఈ నాటకంలో మనం పాత్రధారులం కూడా. ఒకవేళ ఏదైనా డ్రామాలోని పాత్రధారులను దీని కథ ఏమిటి, ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది, ఎక్కడ పూర్తి అవుతుంది అని అడిగినప్పుడు వారు మాకు తెలియదు అని అంటే వారిని ఏమంటారు? మేము యాక్టర్లము అని చెప్పుకుంటున్నారు, కానీ వీరికి ఎంత మాత్రము ఈ విషయాలే తెలియవు అని అంటారు కదా. యాక్టర్లకు అన్ని విషయాల గురించిన సమాచారం తెలిసి ఉండాలి కదా. దానిలో నటిస్తున్నారు అంటే, నాటకం ప్రారంభమైంది అంటే దానికి అంతిమం కూడా తప్పకుండా ఉంటుంది. అంతేకాని ప్రారంభమైంది కనుక అలా నడుస్తూనే ఉంటుంది అని కాదు. కనుక ఈ విషయాలు అన్నింటినీ అర్థం చేసుకోవాలి. ఈ అనంతమైన నాటకం యొక్క రచయిత ఎవరైతే ఉన్నారో వారికి నాటకం ఏ విధంగా ప్రారంభమైందో, ఇందులోని ముఖ్యమైన పాత్రధారులు ఎవరో, వారిలో హీరో మరియు హీరోయిన్ పాత్రలు ఎవరివో తెలుసు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రతిరోజు క్లాసుకు వస్తారో వింటారో వారి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. దీని డైరెక్టర్ మరియు క్రియేటర్ ఎవరు అనేది కూడా వారికే తెలుస్తుంది. పరంపిత పరమాత్మను క్రియేటర్ అని అంటారు, కానీ రచయిత అనే వారు కూడా ఒక యాక్టర్ అయ్యారు. వారి పాత్ర ఏమిటి? వారు దర్శకత్వం చేసే పాత్ర చేస్తారు. వారు ఒకేసారి వచ్చి పాత్రధారిగా అవుతారు. ఇప్పుడు డైరెక్టర్గా అయ్యి పాత్ర చేస్తూ ఉన్నారు. వారు చెప్తున్నారు, ఈ నాటకాన్ని నేను ప్రారంభిస్తాను. ఎలా? పవిత్రమైన సత్యుగి ప్రపంచం, దేనినైతే క్రొత్త ప్రపంచమని అంటారో ఆ ప్రపంచాన్ని నేను రచిస్తాను. ఇప్పుడు ఎవరైతే పవిత్రతను ధారణ చేసి డైరెక్టర్ యొక్క ఆదేశాల అనుసారం నడుస్తున్నారో ఆ పాత్రధారులందరూ ఇప్పుడు పవిత్రంగా అవుతున్నారు. తర్వాత ఈ పాత్రధారుల ద్వారానే అనేక జన్మల చక్రం నడవాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు పవిత్రమైన మనుష్యులు మరుసటి జన్మలో దైవీ రాజ్యంలోకి వెళ్తారు. ఆ రాజ్యం సూర్యవంశం చంద్రవంశం రూపంలో 2 యుగాలలో నడుస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఆ సూర్యవంశీ చంద్రవంశీ పాత్రధారుల పాత్ర పూర్తి అవుతుందో అప్పుడు వారు కొద్దిగా క్రిందకి దిగజారుతారు, అనగా వామ మార్గంలోకి వస్తారు. తర్వాత ఇతర ధర్మాల వారి పాత్ర వస్తుంది. ఇబ్రహీం, బుద్ధుడు, క్రిస్టియన్, ఈ ధర్మస్థాపకులందరూ నంబర్ వారుగా వచ్చి వారి వారి ధర్మాలను స్థాపిస్తారు. కనుక చూడండి, నాటకం యొక్క కథ ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎక్కడ పూర్తి అవుతుంది, నాటకం మధ్యలో ఈ ఇతర ఉపకథలు ఎలా నడుస్తాయో ఆ వృత్తాంతాలన్నీ కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి కావచ్చింది. ఆ నాటకం అయితే 3 గంటలలో పూర్తి అవుతుంది, కానీ ఈ నాటకం 5000 సంవత్సరాలు పడుతుంది. ఇందులో ఇక కొన్ని సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు దానికోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయ్యి మళ్ళీ రిపీట్ అవుతుంది కనుక ఈ పూర్తి వృత్తాంతం అంతా మీ బుద్ధిలో ఉండాలి. దీనినే జ్ఞానం అని అంటారు. ఇప్పుడు చూడండి, తండ్రి వచ్చి క్రొత్త భారతదేశాన్ని క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు.
భారతదేశం క్రొత్తదిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రపంచం లేదు. ఇప్పుడు భారతదేశం పాతదిగా ఉంది కనుక ప్రపంచం కూడా పాతదిగా ఉంది. తండ్రి వచ్చి అవినాశి భారత ఖండమే మన ప్రాచీన భారతదేశం అని చెప్తున్నారు. ఇప్పుడు దేశమని అంటున్నారు, ఎందుకంటే ఇతర దేశాల వలె ఇది కూడా ఒక తుంటగా అయిపోయింది. కానీ వాస్తవానికి పూర్తి ప్రపంచంలో పూర్తి పృథ్వీ పైన ఒకే భారతదేశ రాజ్యం ఉండేది. దానినే ప్రాచీన భారతదేశము అని అనేవారు. ఆ సమయంలోని భారతదేశము బంగారు పక్షి అని మహిమ చేయబడింది. పూర్తి పృథ్వీపై కేవలం భారతదేశానికే నియంత్రణ ఉండేది. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేవి. ఆ సమయంలో పూర్తి సుఖం ఉండేది. ఇప్పుడు సుఖం ఎక్కడుంది? కనుక తండ్రి చెప్తున్నారు, దీనిని వినాశనం చేసి మళ్ళీ ఒకే రాజ్యం, ఒకే ధర్మం మరియు అదే ప్రాచీన క్రొత్త భారతదేశాన్ని, క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాను. అర్థమైందా? ఆ ప్రపంచంలో ఏ దుఃఖము ఉండదు, ఏ రోగము ఉండదు, ఎప్పుడు అకాల మృత్యువు కూడా జరగదు. కనుక ఇలాంటి జీవితం పొందేందుకు పురుషార్థం చేయండి. ఊరికే ఉంటే ఏమీ లభించదు, ఎంతో కొంత శ్రమ చేయాల్సి వస్తుంది. బీజం నాటితేనే పొందుకుంటారు, నాటకుంటే ఎలా పొందుకుంటారు? ఇది కర్మక్షేత్రం. ఇందులో కర్మలనే బీజాలను నాటాలి. ఏ కర్మ మీరు చేస్తారో అలాంటి ఫలితాన్ని పొందుకుంటారు. తండ్రి మనకు కర్మల బీజాన్ని నాటడం నేర్పిస్తున్నారు. ఉదాహరణకు వ్యవసాయం చేయడం నేర్పిస్తారు కదా, బీజాలు ఎలా నాటాలి, ఎలా సంభాళించాలి అనేది కూడా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే తండ్రి వచ్చి మనకు కర్మక్షేత్రంలో కర్మలు అనే బీజాలను ఎలా నాటాలో దాని ట్రైనింగ్ ఇస్తున్నారు. వారు చెప్తున్నారు, మీ కర్మలను శ్రేష్టంగా చేసుకోండి. మంచి బీజాలు నాటితే ఫలం మంచిగా లభిస్తుంది. కర్మలు మంచిగా ఉన్నప్పుడు, అనగా ఏమి నాటుతామో దాని ఫలం కూడా మంచిగా లభిస్తుంది. ఒకవేళ కర్మరూపీ బీజంలో శక్తి లేకపోతే, చెడు కర్మలు నాటితే ఏ ఫలం లభిస్తుంది? తింటున్నారు, తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఉన్నారు. ఏదైతే తింటున్నారో అందులోనే ఏడుస్తూ ఉన్నారు. దుఃఖము, అశాంతి అన్నీ ఉన్నాయి. ఏదో ఒక రోగం, ఏదో ఒక గొడవ మొదలైనవి జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాలన్నీ మనుషులను దుఃఖితులుగా చేస్తాయి కదా. అందుకే తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను మీ కర్మలను ఉన్నతమైన క్వాలిటీ కలవిగా చేస్తాను. మంచి క్వాలిటీ కల బీజాన్ని నాటినప్పుడు దాని ఫలం మంచిగా వెలువడుతుంది. బీజం యొక్క క్వాలిటీ మంచిగా లేకుంటే తర్వాత ఫలాలు కూడా మంచి క్వాలిటీవి లభించవు. కనుక మన కర్మల క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి కదా. కనుక ఇప్పుడు తండ్రి మన కర్మల రూపీ బీజాలను మంచి క్వాలిటీ కలవిగా తయారు చేస్తున్నారు. ఆ శ్రేష్ట క్వాలిటీ కల బీజాలను నాటితే శ్రేష్ట ఫలం లభిస్తుంది. కనుక మీ కర్మల రూపీ బీజాలను మంచిగా తయారు చేసుకోండి మరియు మంచిగా నాటడం నేర్చుకోండి. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకొని ఇప్పుడు మీ పురుషార్థం చేయండి. మంచిది. ఇప్పుడు 2 నిమిషాలు సైలెన్స్. సైలెన్స్ అంటే నేను ఆత్మను. మొదట సైలెన్స్లో ఉంటాను, తర్వాత శబ్దంలోకి వస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి అంటున్నారు, కనుక సైలెన్స్ లేక శాంతి అనేది మీ స్వధర్మం. ఆ సైలెన్స్లోకి వెళ్ళేందుకు తండ్రి చెప్తున్నారు, ఈ దేహము, దేహ సహితం, దేహ సంబంధాలపై మమకారాన్ని వదిలేయండి. అన్నింటి నుండి అనాసక్తంగా అవ్వండి. మీరు పరమాత్మ సంతానం. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి, నా ధామంలోకి వచ్చేయండి. కనుక ఇప్పుడు వెళ్ళడంపై గమనం ఉంచండి, రావడం గురించి ఆలోచించకండి. అంతమతి సో గతి. ఇప్పుడు ఎవ్వరిలోనూ మమకారం వద్దు. ఇప్పుడు శరీరంపై గల మమకారాన్ని కూడా వదిలేయాలి. అర్థమైందా? ఇప్పుడు మీ ధారణను ఇలా తయారు చేసుకోవాలి. మంచిది. ఇప్పుడు సైలెన్స్లో కూర్చోండి. నడుస్తూ తిరుగుతూ కూడా సైలెన్స్, మాట్లాడుతూ కూడా సైలెన్స్గా ఉండాలి. మాట్లాడుతున్న సైలెన్స్లో ఎలా ఉండాలి తెలుసా? మాట్లాడే సమయంలో మన బుద్ధి యోగంలో నేను ఆత్మ, మొదట పవిత్రాత్మను లేక శాంతి స్వరూపాత్మను అనేది గుర్తు ఉండి మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడే సమయంలో నేను ఒక ఆత్మ, ఇంద్రియాల ద్వారా మాట్లాడుతున్నాను అనే జ్ఞానం మనలో ఉండాలి. నేను దీనిని నోటిని ఆధారంగా తీసుకొని మాట్లాడుతున్నాను అనే ప్రాక్టీస్ మనకు ఉండాలి. పదండి, ఇప్పుడు కళ్ళను ఆధారంగా తీసుకొని చూస్తాము. ఇలా దేని అవసరం ఉంటుందో దాని ఆధారం తీసుకొని పని చెయ్యండి.
ఇలా ఆధారం తీసుకొని పని చేశాము అంటే చాలా సంతోషం ఉంటుంది. అంతేకాక ఎలాంటి చెడు పని కూడా జరగదు. మంచిది. బాప్ దాదా మరియు మమ్మ యొక్క మధురాతి మధురమైన చాలా మంచి మరియు సదా సైలెన్స్ యొక్క అనుభూతి చేసే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. మంచిది. సందేశ్ యొక్క తనువు ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రి ఉచ్చరించినటువంటి మహావాక్యాలు మాతేశ్వరి పట్ల. ఓ శిరోమణి పుత్రికైన రాధ, నువ్వు ప్రతిరోజు నా సమానంగా దివ్య కార్యంలో తత్పరంగా ఉన్నావు అనగా నీవు వైష్ణవ శుద్ధ స్వరూపినివి. శుద్ధమైన సేవ చేస్తున్నావు కనుక నీవు సాక్షాత్తు నా స్వరూపానివి. ఏ పిల్లలైతే తమ తండ్రి అడుగు జాడలలో నడవరో వారికి నేను పూర్తి దూరంగా ఉన్నాను. ఎందుకంటే పిల్లలు అని అన్నప్పుడు తండ్రి సమానంగా తప్పకుండా ఉండాలి. ఈ నియమం ఇప్పుడు స్థాపన అవుతుంది. తర్వాత సత్య త్రేతాయుగాల వరకు ఈ నియమం నడుస్తుంది. అక్కడ తండ్రి వలనే పుత్రుడు కూడా ఉంటాడు. కానీ ద్వాపర కలియుగాలలో పుత్రులు తండ్రి వలె ఉండరు. ఇప్పుడు పిల్లలు తండ్రి సమానంగా అయ్యేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ ఎలాంటి తండ్రి అలాంటి పుత్రుడు అనే నియమం సహజంగానే తయారు చేయబడి ఉంది. ఈ అనాది నియమాన్ని సంగమ సమయంలో ఈశ్వరుడైన తండ్రి ప్రత్యక్షంగా వచ్చి స్థాపన చేస్తారు. మమ్మాన్ గురించి బాబా 2వ క్లాస్. మధురమైన మాలి యొక్క మధురాతి మధురమైన దివ్య పురుషార్థి బిడ్డ, ఇప్పుడు నీవు చాలా రమణీకతతో కూడిన మధురంగా అవ్వాలి. అంతేకాక ఇతరులను తయారు చేయాలి. ఇప్పుడు విశ్వరాజ్య అధికారం యొక్క తాళం చెవిని సెకండ్లో ప్రాప్తి చేసుకోవడం మరియు చేయించడం నీ చేతిలో ఉంది. చూడు, సర్వశక్తివంతుడు ఎవరైతే ప్రతి జీవ ప్రాణికి మాలికుడో వారు ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఈ కర్మక్షేత్రంలోకి వచ్చారో అప్పుడు పూర్తి సృష్టి అంతా హ్యాపీ హౌస్గా అయిపోతుంది. ఈ సమయంలో ఆ జీవ ప్రాణులకు మాలికుడే అవ్యక్త రీతితో సృష్టిని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు ప్రత్యక్ష రూపంలో యజమాని స్థితిలో దేహదారిగా ఈ కర్మక్షేత్రంలోకి వస్తారో అప్పుడు సత్య త్రేతాయుగ సమయంలోని జీవ ప్రాణులందరూ సుఖీగా అయిపోతారు. అక్కడ సత్యమైన దర్బారు తెరవబడి ఉంటుంది. ఎవరైతే ఈశ్వరీయ సుఖాన్ని ప్రాప్తి చేసుకునే పురుషార్థం చేశారో వారికి అక్కడ సదా కొరకు సుఖం ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో అన్ని జీవ ప్రాణులకు సుఖం యొక్క దానము లభించదు. పురుషార్థమే ప్రాలబ్ధాన్ని ఆకర్షిస్తుంది. ఎవరికైతే ఈశ్వరుడితో యోగముందో వారికి ఈశ్వరుడి ద్వారా సంపూర్ణ సుఖం యొక్క దానం లభిస్తుంది. మమ్మ పట్ల 3వ క్లాస్ బాబాది. ఓహో, నీవు ఎలాంటి శక్తి అంటే నీ ఈశ్వరీయ శక్తి యొక్క రంగును చూపించి ప్రభావాన్ని ఈ అసరీ ప్రపంచాన్ని వినాశనం చేసి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నావు. ఆ తర్వాత శక్తులందరి మహిమ వెలువడుతుంది. ఇప్పుడు ఆ శక్తి నీలో నిండుతూ ఉంది. నీవు సదా నీ ఈశ్వరీయ బలము మరియు ఆత్మిక నశ యొక్క పదవిలో ఉంటే సదా అపారమైన సంతోషం ఉంటుంది. సదా హర్షిత ముఖం ఉంటుంది. నీకు నేను ఎవరు, ఎవరి దానిని, నాదెంత సౌభాగ్యము, నాది ఎంత గొప్ప పదవి అనే నశ ఉండాలి. ఇప్పుడు నీవు స్వయానికి స్వరాజ్యాన్ని పొందుకుంటావు. తర్వాత సత్యుగంలో యువరాజుగా అవుతావు. కనుక ఎంత నశ ఉండాలి. నీ భాగ్యాన్ని చూసుకొని సంతోషంలో ఉండు. నీ భాగ్యం ద్వారా ఎంత గొప్ప లాటరీ లభిస్తుందో చూసుకో. ఓహో, నీ భాగ్యం ఎంత శ్రేష్టమైనది. ఆ భాగ్యం ద్వారా వైకుంఠం యొక్క లాటరీ లభిస్తుంది. లక్కీయెస్ట్ దైవీ పుష్పమైన బిడ్డ. అర్థమైందా? మమ్మ పట్ల 4వ క్లాస్ బాబాది. ఈ మనోహరమైన సంగమ సమయంలో స్వయం నిరాకార పరమాత్మ సాకారంలో వచ్చి ఈ ఈశ్వరీయ కర్మాగారాన్ని తెరిచారు. అక్కడి నుండి ఏ మనుషులైనా తమ వినాశీ పనికిరానివన్నీ ఇచ్చేసి అవినాశీ జ్ఞాన రత్నాలను తీసుకోవచ్చు. ఈ అవినాశీ జ్ఞాన రత్నాల కొనుగోలు అతి సూక్ష్మమైనది. వాటిని బుద్ధి ద్వారా కొనుగోలు చెయ్యాలి. ఈ కళ్ళతో చూసేందుకు ఇదేమి స్థూలమైన వస్తువు కాదు. కానీ అతి సూక్ష్మంగా గుప్తంగా దాగి ఉన్న కారణంగా వీటిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇలాంటి సర్వోత్తమ జ్ఞాన ఖజానాను ప్రాప్తి చేసుకోవడం ద్వారా అతి నిస్సంకల్ప సుఖదాయక స్థితి ఉంటుంది. ఎప్పటి వరకు అయితే అవినాశి జ్ఞాన రత్నాలను కొనుగోలు చెయ్యరో అప్పటి వరకు నిశ్చింతగా చింత లేకుండా నిస్సంకల్పంగా ఉండలేరు. కనుక ఈ అవినాశి జ్ఞాన రత్నాల సంపాదన చేసుకొని
తమ బుద్ధి రూపీ సూక్ష్మ లాకరులో ధారణ చేసి సదా నిశ్చింతగా ఉండండి. వినాశీ ధనములో అయితే దుఃఖం ఇమిడి ఉంది, అవినాశీ జ్ఞానధనంలో సుఖం ఇమిడి ఉంది. ఇంకా మమ్మ పట్ల 5వ క్లాసు. సూర్యుడు సాగరంలోని నీటిని లాక్కుంటాడు. తర్వాత ఆ నీరు ఉన్నతమైన పర్వతాలపై వర్షిస్తుంది. అలాగే ఇది కూడా డైరెక్ట్ ఈశ్వరుడి ద్వారా వర్షం కురుస్తుంది. శివుడి జడల నుండి గంగ వెలువడుతుంది అని అంటారు కదా. ఇప్పుడు ఇతడి ముఖ కమలం ద్వారా జ్ఞాన అమృత ధార కురుస్తూ ఉంది. దీనినే అవినాశి ఈశ్వరీయ ధార అని అంటారు. దీని ద్వారా భగీరథ పుత్రులైన మీరు పావనంగా అయ్యి అమరులుగా అవుతున్నారు. ఇది శిరో మకుటాలను తయారు చేసే అద్భుతమైన మండలి. ఇక్కడికి ఎవరైతే నర నారీలు వస్తారో వారు శిరో మకుటాలుగా అయిపోతారు. ప్రపంచాన్ని కూడా మండలి అని అంటారు. మండలము అనగా స్థానం. ఇప్పుడు ఈ మండలి ఎక్కడ స్థితమై ఉంది? ఓంకారంలో అనగా స్వధర్మంలో స్థితమై ఉంది. ఇక పూర్తి ప్రపంచమంతా స్వధర్మాన్ని మరచి ప్రకృతి యొక్క ధర్మంలో స్థితమై ఉంది. శక్తులైన మీరు ప్రకృతిని మరచి మీ స్వధర్మంలో స్థితమై ఉన్నారు. 6వ క్లాస్. ఈ ప్రపంచంలో మనుషులందరూ నిరాకార ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు. ఎవరినైతే తమ కళ్ళతో చూడను కూడా చూడలేదు ఆ నిరాకారుడిపై వారికి ఎంత ప్రేమ ఉంది అంటే, ఓ ఈశ్వర, నీలో నన్ను లీనం చేసేసుకో అని అంటారు. కానీ అద్భుతం ఏమిటంటే స్వయంగా ఈశ్వరుడే సాకారంలో ప్రత్యక్షమైనప్పుడు వారిని గుర్తించరు. ఈశ్వరుడిని చాలా ప్రియమైన భక్తులు ఏమంటారు అంటే, ఎక్కడ చూస్తే అక్కడ నీవే నీవు అని అంటారు. భలే వారు చూడరు కూడా, కానీ ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు అని వారు తమ బుద్ధి యోగము ద్వారా అనుభవం చేస్తారు. కానీ స్వయం నిరాకార ఈశ్వరుడు ప్రత్యక్షంగా సాకారంలో ఇక్కడికి విచ్చేసి ఉన్నారు అని మీరు అనుభవంతో చెప్తారు. ఇప్పుడు సహజంగానే మీరు వచ్చి నన్ను కలుసుకోవచ్చు, కానీ నా పిల్లలు కూడా చాలామంది సాకారంలో తమ తండ్రిని గుర్తించడం లేదు. వారికి నిరాకారుడు అతి మధురంగా అనిపిస్తారు, కానీ ఆ నిరాకారుడు ఇప్పుడు సాకారంలో ప్రత్యక్షంగా ఉన్నారు. ఒకవేళ వారిని గుర్తిస్తే ఎంతో ప్రాప్తిని పొందుకోవచ్చు. ఎందుకంటే ప్రాప్తి అయితే సాకారం నుండే అవుతుంది. ఇకపోతే ఎవరైనా నిరాకారీశ్వరుడు దూరంగా ఉన్నారని భావిస్తున్నారో మరియు చూస్తారో, ఎవరికైతే ఏ ప్రాప్తి లేదో వారందరూ భక్తులు, వారికి జ్ఞానం ఏమీ లేదు. ఇప్పుడు సాకారంలో ప్రభువైన తండ్రిని తెలుసుకునే జ్ఞాని పిల్లలు సర్వదైవీ గుణాల సుగంధంతో నిండిన మధురమైన పుష్పాలు తమ తండ్రిపై తమ జీవితాన్ని అర్పణ చేస్తారు. తద్వారా వారికి జన్మ జన్మాంతరాలకు దివ్యమైన శోభనీయమైన సంపూర్ణ దైవీ తనువు ప్రాప్తి అవుతుంది. 7వ క్లాస్. స్వయాన్ని తెలుసుకున్నప్పుడే మీకు రైట్ రాంగ్, సత్యము అసత్యాలను పరిశీలన చేయడం వచ్చింది. ఈశ్వరీయ జ్ఞానం ద్వారా సత్యం మాట్లాడతారు. తద్వారా ఎవరి సాంగత్య దోషం మీపై పడదు. ఎవరైతే స్వయం అజ్ఞానానికి వశమై ఉంటారో వారిపై సాంగత్య దోషపు నీడ పడుతుంది. ఈ సమయంలో ప్రపంచంలో సత్యత అనేది లేనే లేదు కనుక ఎవ్వరి మాటలపైన భరోసా ఉంచక వారితో వ్రాతపూర్వకంగా వ్రాయించుకుంటారు. మనుషుల నోటి నుండి అసత్య మాటలు వెలువడుతూ ఉన్నాయి. ఒకవేళ సత్యంగా ఉంటే వారి మహావాక్యాలు పూజింపబడేవి. ఉదాహరణకు చూడండి, దైవీ తండ్రి యొక్క సత్య మహావాక్యాలు శాస్త్రాలుగా తయారయ్యాయి. వాటికి మహిమ మరియు పూజ జరుగుతుంది. వారి సత్య మహావాక్యాలను ధారణ చేస్తే ఈశ్వరీయ క్వాలిటీ వచ్చేస్తుంది. అంతేకాకుండా కొంతమంది చదువుతూ శ్రీకృష్ణుడి యొక్క బ్రహ్మ యొక్క సాక్షాత్కారాలు కూడా పొందుకుంటారు. ఓహో పవిత్ర హృదయ కమల, పవిత్ర హస్త కమల, పవిత్ర నయన కమల పుత్రికైన రాధ, నీ పూర్తి శరీరం అంతా మారిపోయి కమల పుష్ప సమానంగా కోమలంగా కంచనంగా అయిపోయింది. కానీ మొదట ఎప్పుడైతే ఆత్మ బంగారుగా అవుతుందో అప్పుడు పూర్తి శరీరం అంతా కంచనంగా పవిత్రంగా అవుతుంది. ఆ పవిత్ర కోమల తనువులోని అతి ఆకర్షణ నిండి ఉంది. నీవు నీ తండ్రి అయిన పరమేశ్వరుడి ద్వారా అజ్ఞానం అనే దాహాన్ని వదిలేసి జ్ఞానము అనే దాహాన్ని తీర్చుకొని జ్ఞాన ప్రకాశాన్ని మేల్కొల్పుకొని అతి శీతల స్వరూపంగా అయ్యావు. నీవు స్వయం శీతల స్వరూపంగా అయ్యి తర్వాత నీ తోటి వారికి
ఇలాంటి సత్యమైన శీతలతను దానమిచ్చేందుకు ఈ మనోహరమైన సంగం యుగంలో కూడా నిమిత్తంగా తయారై ఉన్నావు. నీ జడ చిత్రాల ద్వారా కూడా పూర్తి ప్రపంచానికంతా శీతలత మరియు శాంతి యొక్క దానం లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీవు పూర్తి సృష్టిని ముక్తిలోకి తీసుకొచ్చి చివరిలో నీ దివ్య తేజస్సును చూపించి క్రొత్త వైకుంఠం అనే బంగారు తోటలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటావు. వరదానము: బాబా అనే శబ్దం యొక్క తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మాభవ. జ్ఞానం యొక్క విస్తారాన్ని ఏమాత్రము తెలుసుకోలేకపోయినా లేక వినిపించలేకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క బాబా అనే శబ్దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి హృదయపూర్వకంగా ఇతరులకు వినిపిస్తే వీరు విశేషాత్మగా అయినట్లే. అంతేకాక ప్రపంచం ముందు మహానాత్మ స్వరూపంలో మహిమా యోగ్యంగా అయినట్లే. ఎందుకంటే ఒక్క బాబా అనే శబ్దమే సర్వ ఖజానాలకు లేక భాగ్యానికి తాళం చెవి. తాళం చెవి ఉపయోగించేందుకు విధి హృదయపూర్వకంగా తెలుసుకోవడము మరియు అంగీకరించడము. హృదయపూర్వకంగా బాబా అని అంటే ఖజానాలు సదా హాజరుగా ఉంటాయి. స్లోగన్: బాప్ దాదాతో స్నేహం ఉంటే ఆ స్నేహంలో పాత ప్రపంచాన్ని బలిహారం చెయ్యండి. అవ్యక్త ఇషారా: కర్మయోగిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏ కర్మ చేసినా బాబా స్మృతిలో లవ్లీన్ కండి. కర్మయోగి అనగా స్మృతిలో ఉంటూ కర్మ చేసేవారు. వీరు సదా కర్మ బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు. వీరికి అనుభవం అవుతూ ఉంటుంది, నేను కర్మ చేయటం లేదు, ఆడుతూ ఉన్నాను అని. ఎలాంటి ప్రకారమైన బరువు, అలసట అనుభవం కాదు. కర్మయోగి అనగా కర్మను ఒక ఆటగా అతీతంగా ఉంటూ చేసేవారు. కర్మేంద్రియాల ద్వారా కార్యం చేస్తూ బాబా ప్రేమలో లవ్లీనైన కారణంగా బంధన ముక్తులుగా ఉంటారు. ఓం శాంతి.